నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. రండి అన్నయ్య గారు. రా వదినా. మేము ఇంకా నీకు గుర్తున్నాం వదినా. అదే మాటే పార్వతి, మిమ్మల్ని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. రండి అన్నయ్య గారు. అక్కర్లేదులే అమ్మా, మాకు అర్హత లేదు, ఇక్కడే ఉంటాం. అదేమిటి అన్నయ్య గారు, లోపలికి వచ్చి శశిని ఆశీర్వదించరు. రండి. నువ్వెందుకు అక్కడ? వెళ్ళమ్మాయి దగ్గరికి వెళ్ళా. ఏరా శేఖర్, నేను ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ఒక్క మాట చెప్పురా. అంతేగాని ఇలా చూసి చూడనట్టు నటించి అవమానించడం చాలా దారుణం రా. అఫ్కోర్స్ ఆహ్వానం లేకుండా రావడం తప్పే, కానీ నీ చిరకాల స్నేహితుడిగా ఈ ఒక్క అపరాధం క్షమించు. ఎవరేమన్నారని నీ గింజుకోడు అన్నా బాగుండేదిరా, కానీ ఇలా నీచంగా చూస్తే మాత్రం భరించలేను. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఒరే శేఖర్, ఒకప్పుడు నేను ఇలా రంగు లైట్ల మధ్య ఖరీదైన బట్టల్లో వెలిగానని మర్చిపో. జగన్నాథం, నలుగురు వింతగా చూస్తున్నారు, అయినా శుభకార్యం జరుగుతోటి ఏమిటి అల్లది? 10 మందిలో నా పరువు అవుతుంది ఆలోచించావా? అంటే నాతో మాట్లాడమే నీకు పరువు తక్కువ అన్నమాట. ఫూల్లాగా మాట్లాడు. ఈ శేఖర్ ఎటువంటి వాడో తెలియదురా నీకు? తెలుసు అనుకునే వచ్చాను రా, కానీ ఇవాళ ఇక్కడ కొత్త శేఖరాన్ని చూస్తున్నాను. డబ్బుకే తప్ప మనుషులకు విలువ అని శేఖరం కనిపిస్తాడు. నలుగురిలో నా పరువు తీయడానికి వచ్చావు అనమాట. పరువా? నాతో మాట్లాడితే పోయే పరువు ప్రతిష్టలానిది. రే, ఆత్మని చంపుకొని మాట నిలబెట్టుకోలేని వాడు నువ్వు పరువు ప్రతిష్ట గురించి నీకు నీ కుటుంబానికి ఎంత సాయం చేశాడురా, అదంతా మర్చిపోయేవట్రా. ఇవాళ నా స్థితి దిగజారిపోయేసరికి నీ దృష్టిలో అంత హీనంగా కనిపిస్తున్నా అన్నమాట. విన్నావా పార్వతి, నాతో మాట్లాడితేనే గౌరవం పోతుందిరా మీ అన్నగారికి. ఏమిట్రా నీ గౌరవం, వంశ ప్రతిష్ట వల్లకాడు? రేయ్, నీ కుటుంబ గౌరవం ఎంత మందాన ఉందో నాకు తెలుసురా. అదిగో అటు చూడు, ఆ ఇద్దరిలో నీ కూతురు ఎవరో నీకు తెలుసు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. అన్నయ్య, ఇంకేం మాట్లాడకండి, మీకు దండం పెడతాను. తెలియదురా, నీకే కాదు కన్న తల్లికే తెలియదు, ఈ లోకానికే తెలియదు. ఏమిటా నువ్వు కూసేది? ఏమిటా నువ్వు కూసేది? లక్ష్మి, ఏమిటి విడేది? ఏమిటి? పాపం ఆవిడకేం తెలుసురా పిచ్చి ఇల్లాలు. నన్ను అడుగు, నేను చెప్తాను. ఆ ఇద్దరిలో ఒక బిడ్డ లక్ష్మి కడుపున పుట్టింది, ఇంకో బిడ్డ అదే రోజున అదే హాస్పిటల్లో కళ్యాణి అనే ఒక డాన్సర్ కడుపున పుట్టింది. ఎవరి బిడ్డ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఇద్దరిని తన బిడ్డలుగానే పెంచుకుంటుందిరా. అడుగు అడుగు నటరాజు, ఆ కళ్యాణికి స్వయాన తోడబుట్టినవాడు. అతన్ని అడుగు, అతన్ని అడుగు రాజు. No! 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 ఫ్రెండ్స్, వాడికి నా మీద అసూయ, వాడికి నా మీద ద్వేషం, కోపం, పగ, దుగ్ధ. అందుకే వాడు నోటుకొచ్చడం నా మీద చెబుతున్నాడు. వాడు మాట నమ్మకండి. ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్. ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్. ప్లీజ్ ప్లీజ్. ఆ రోజు నీ భార్యకు పురుడు పోసిన డాక్టర్ కూడా ఇక్కడే ఉంది. ఆవిడకు తెలుసు. డాక్టర్, నిజం చెప్పండి, ఇదంతా అబద్ధం. నా దరిద్రం నోరు మూసుకునేలా చెప్పండి. నీకెంత డబ్బు కావాలని ఇస్తాను, ఏం కావాలని ఇస్తాను. డాక్టర్, అటు చూడండి, నా బిడ్డల కన్నీళ్ళు నేను చూడలేను, నా బిడ్డల కన్నీళ్ళు నేను చూడలేను. డాక్టర్, తెలియదు, నిజం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఎలా చెప్తుందిరా? నిజాన్ని అబద్ధం అని ఎలా చెప్తుందిరా? రే, కార్చి చులాటి రహస్యాన్ని నా భార్యకి కూడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నా గుండెలో ఎందుకు దాచుకున్నానో తెలుసా? నీ వంశ గౌరవం కాపాడడం కోసం. కానీ పుస కొట్టకపోతే పావుని తాడును నిలిపేస్తారని ఇవాళ నీ ఇంటి గుమ్మం తొక్కాక తెలిసిందిరా. ఎంత పని చేశారన్నయ్య. ఆవేశాన్ని అణుచుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించు. లక్ష్మి, నాకేదో అన్యాయం జరిగిపోయిందని కాదమ్మా నా బాధ. వాణ్ణి ఆవహించి కీలుబొమ్మను చేసి ఆడిస్తోందే ధనమతం. ఆ పిశాచం వదిలిపోవాలన్నమా నా కోరిక. శేఖరం, ఇవాళ ఇందరిని ఇక్కడికి ఆకర్షించింది నీ మంచితనం కాదురా, నీ జేబులో తాండవం చేస్తున్న ధనలక్ష్మి కాలి మువ్వల శబ్దంరా. ఆ నాట్యం ఆగిపోయి ఆ శబ్దం వినిపించని రోజు ఒక్కడు నీ మొహం చూడడురా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేను, నువ్వు. పద బావ.
బాబు అమ్మా రవి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. బాబు బాబు ఎంత మోసం చేస్తావు? అమ్మగారు అమ్మా అయ్యగారు తుపాకీ తీసుకుంటున్నారు, వచ్చేయండి అమ్మా. మేమిద్దరం నీ కూతురువే నాన్న. ఎవరో ఏదో కారు కూతలు కూర్చోరని. కారు కూతలు కావు, పచ్చి నిజాలు, చేతి నిజాలు. మై గాడ్, నా రక్తనాళాలు బ్రతలైపోతున్నాయి, నా గుండె పెగిలిపోతుంది. మీ ఇద్దరిలో నా రక్తం పంచ పుట్టిన బిడ్డ ఎవరో తెలియకుండా అనుక్షణం చచ్చే కంటే ఒకేసారి చావటం మేలు, ఒకేసారి చావటం మేలు. పాపిష్టిదాను, అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను 16 ఏళ్లుగా మోసం చేస్తావా? పరువు ప్రతిష్టలకు పెట్టింది పేరైన నిప్పు లాంటి నా వంశాన్ని భ్రష్టం చేస్తావా? నీ ముఖం చూస్తే పాపం. లేదండి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. మిమ్మల్ని మోసం చేయాలని కాదండి నేను నిజాన్ని దాచింది. మన వంశ గౌరవాన్ని నిలపాలనే ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి. పరాయివాడు ఓ జగన్నాథం గారికి తెలిసిన విషయం నా దగ్గర రహస్యంగా తెస్తావా? నా దగ్గర రహస్యంగా తెస్తావా? రేపటి నుంచి నలుగురిలోనే ఎలా తలెత్తు తిరగలను? వాళ్ళ కళ్ళల్లో మెరిసి ఈ ఎగతాళిని అవహేళని ఎలా తట్టుకోగలను? ఎలా తట్టుకోగలను? ఈ సంగతి ఆ రోజు తెలుసుంటే హాస్పిటల్లోనే ఆ పసిబిడ్డలిద్దరినీ నా చేతులతోనే. భయంతోనే చెప్పలేదండి. లేక లేక కలిగిన సంతానాన్ని వదులుకోలేక పెదవిప్పలేదండి. మనకి కవలలు పుట్టారన్న అబద్ధం నేను చెప్పలేదండి. ఆ దేవుడు అసలుతో పాటు వడ్డీ కూడా ఇచ్చాడు లక్ష్మి అని మురిసిపోతున్నా మీకు ఆ దారుణాన్ని ఎలా చెప్పగలనండి? నేనే కాదు, ఆ స్థితిలో ఉన్న ఏ ఆడది చెప్పలేదు. అవును బాబు గారు, పిల్లల మీద మమకారంతో అమ్మగారి నిజాన్ని బయట పెట్టలేదు. ఏరా నాట్యాచార్య, నువ్వు ఈ నాటకంలో భాగస్వామే కదరా? కమాన్, వెళ్ళు 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 బయటికి. బాబు గారు, పిల్లల్ని వదిలి నోర్మోయ్, ఎన్నాళ్ళు ఈ రహస్యం బయట ప్రపంచానికి తెలియకూడదని కదరా నా భార్య నీకు తిండి పెట్టి పోషించింది. ఇవాళ లోకానికి చాటింపు అయిన తర్వాత ఇంటిలో నువ్వు ఇక్కడ పో. నేను చూసిన రక్తం మరిగిపోతుంది. పో బయటికి పో. మావయ్యని వెళ్ళగొట్టకు నాన్న. Shut up. అవును, మీ ఇద్దరిలో ఒకరికి వీడి మేనమాం కదూ. ఇదిగో, మీలో ఎవరికి వీడంటే ఎక్కువ మమకారం ఉంటుందో వాళ్ళు వీడితో వెంటనే వెళ్ళిపోవచ్చు. కమా డిసైడ్ కెడవే, డిసైడ్ కెడవే. కమా టేక్. వద్దు బాబు గారు, వీళ్ళలో నా మేనగోళ్ళు ఎవరో నాకే తెలియదు. ఒకటిగా కలిసి బ్రతుకుతున్న వీళ్ళిద్దరినీ వేరు చేయటం కంటే నేనే సంతోషంగా వెళ్ళిపోతాను బాబు గారు, వెళ్ళిపోతాను. అవును, వెళతాను. ఇంతకాలం మీ మీద ప్రేమతోనే నేను ఇక్కడ ఉంటున్నాను అనుకున్నారా? కాదు, మీరు పెట్టే తిండి కోసం, మీరిచ్చే డబ్బు కోసం. బాబు, అమ్మ, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ అంటే ఏమిటో తెలియదు. మీలో మా అమ్మను చూసుకున్నాను, ఆదరించి అన్నం పెట్టిన అన్నపూర్ణ. మీకు తొందరలోనే మనశ్శాంతి కలగాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నానమ్మా. వస్తాను బాబు గారు. మీరు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన పోయిన మీ పరువు తిరిగి రాదు. మీ బిడ్డ ఎవరో తేలదు. చాలవా నీతి రోలించగానే పో బయటికి. All of you get out. Get out. Get out.